ఏపీలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అధికార పార్టీ పెద్దల అండతో చెలరేగిపోయిన రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్కు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక చుక్కలు కనిపిస్తున్నాయని అంతా భావించారు. కానీ సరిగ్గా దానికి రివర్స్లో ఎక్కడికెళితే అక్కడ రాచమర్యాదలు చేస్తూ పోలీసులు ప్రభుత్వానికి షాక్లు ఇస్తున్నారు. నిన్న మొన్నటి రెస్టారెంట్ బిర్యానీ ఎపిసోడ్ మరవక ముందే మరో రాచమర్యాదల వీడియో ఇప్పుడు బయటకొచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే గతంలో వైసీపీ హయాంలో నమోదైన ఓ బ్లాక్ మెయిలింగ్ కేసులో తొలుత బోరుగడ్డ అనిల్ కుమార్ను అరెస్ట్ చేశారు. అనంతరం రాష్ట్రంలో పలు ప్రాంతాలలో బోరుగడ్డపై నమోదైన కేసుల్లో అరెస్టు చేయడం, కోర్టులో హాజరుపరచడం, అనంతరం రిమాండ్కు పంపడం చేస్తున్నారు. ఇదే క్రమంలో ఇదే బ్లాక్ మెయిలింగ్ కేసులో కోర్టు అనుమతి మేరకు 3 రోజుల పాటు గుంటూరు పోలీసులు ఆయన్ని కస్టడీలోకి తీసుకున్నారు. గత నెల 26 నుంచి 29 వరకు బోరుగడ్డ అనిల్ కుమార్ను కస్టడీలోకి తీసుకుని అరండల్పేట పోలీసులు విచారించారు. ఈ సమయంలో బోరుగడ్డను పోలీసులు ఏం ప్రశ్నించారో తెలియదు కానీ రాచమర్యాదలు మాత్రం బాగా చేశారు. సాక్షాత్తు కుర్చీలు వేసి దగ్గరుండి మరీ అన్నం వడ్డించారు. అంతేకాదు కూర్చోవడానికి స్టేషన్లో రైటర్ సీట్ కేటాయించారు. ఇంతటితో ఆగకుండా పడుకోవడానికి సైతం ప్రత్యేకంగా బల్ల, దుప్పట్లు, దిండు ఏర్పాటు చేశారు. వాటర్ బాటిల్స్ కూడా ఇచ్చారు. కూర్చోవడానికి కుర్చీ వేయండి అంటూ పోలీసులకు బోరుగడ్డ హుకుం జారీ చేస్తున్న దృశ్యాలు వీడియోలో కనిపిస్తున్నాయి. తాజాగా అమరావతి పరిధిలో నమోదైన మరో 2 కేసుల్లో కోర్టులో హాజరుపరిచాక రిమాండ్ కోసం రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలిస్తున్న బోరుగడ్డను గన్నవరంలోని ఓ రెస్టారెంట్ వద్ద బిర్యానీ తినిపిస్తూ పోలీసులు దొరికిపోయారు. దీంతో ఏకంగా 7 పోలీసులను గుంటూరు ఎస్పీ సస్పెండ్ చేశారు. ఈ ఘటనలో పోలీసులు బోరుగడ్డ అనుచడితో బిల్లు కట్టించినట్లు తేలడంతో వారిపై శాఖపరమైన విచారణ కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ వ్యవహారం మర్చిపోకముందే పోలీసుల కస్టడీలోనే రాచమర్యాదల వీడియో బయటపడటంతో అధికార పార్టీ నేతలు రగిలిపోతున్నారు.